టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రాజెక్టు పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ప్రమాదంలో చిక్కుకోవడం విచారకరమన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయాలు చేయడం సంబంధిత వ్యక్తుల విజ్ఞతమే వదిలేస్తున్నామన్నారు. ఇక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలగొద్దని సీఎం రేవంత్ రావడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. మూడు సంఘటనలు జరిగి 12 మంది చనిపోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఒక ప్రాజెక్ట్ నీళ్ళు రాలే 2 లక్షల కోట్లు పోయి నువ్వు విమర్శించదలుచుకో కానీ నువ్వు కుట్రల్లో పెట్టి పేపర్స్ టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయినారు. వాళ్ళు ప్రచారం కాదు, ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 15 నెలలకెళ్ళి 24 గంటలు ఏ చిన్న ప్రోగ్రాంలో పిలవగానే వస్తాడు. మీ నాయనలాగా 15 నెలలు ప్రతిపక్ష నాయకుల ఫామ్ హౌస్లో పండుకోలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లో పండుకోలే. కానీ ఈరోజు వర్క్ ఇష్టమవుతుంది, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి, మమ్మల్ని పంపించి మేము ఇక్కడ ఉండి మేము అన్ని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కానీ మీరు సంస్కారం నేర్చుకోరు, ఎప్పుడు కూడా మీరు విమర్శించాలంటే వస్తున్నాయి. నేను ముఖ్యమంత్రి 3వ నెలలో జూలైలో ప్రగతి భవన్లో ఉంటే పక్కకు మాసాయిపేట సూపరాలు ఆయన కాన్సెన్స్ గడ్డలు ఎమ్మెల్యే 26 మంది ప్లస్ పిల్లలు 6-7 సంవత్సరాలు ట్రైన్ కింద పడి మాంసం ముద్దలైతే మామూలు 2 నిమిషాల దూరం అడుగు. మీరు ఆయన అడుగు, ఎందుకు ఈ సంస్కారం లేదు, ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలేదని. కొండగట్టు ఆంజనేయ స్వామి బస్సు కింద పడి 66 మంది